సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి 20,000 లోపట మంచి ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చిన బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్స్ అనమాట బై. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బై ఒకసారి లిస్ట్ అయితే చూసుకోండి. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో వాళ్ళని చూడండి. పోకో వాళ్ళ పోకో X7 5G కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇక్కడ మీరు ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ అండ్ 18,000కి వస్తుంది. అండ్ ఇక్కడ 36 months ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంది. మోస్ట్ కార్డ్ ఆఫర్స్ ప్రిఫర్ చేయమంటాను నేను. అండ్ ఆల్సో మెయిన్ హైలైట్ చూసుకుంటే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అక్టో కోర్ వస్తుంది. 50 మ్యాక్స్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ 2 మ్యాక్స్ మోనోక్రోమిక్ కెమెరా, 20 మ్యాక్స్ సెల్ఫీ కెమెరా తోటి వస్తుంది. 5.5 మిల్లీ ఆంపియర్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మీకు ఈజీగా బై క్లోజ్ టు 5.5 డే ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే CMF నుంచి అన్నమాట. సో CMF వాళ్ళది నథింగ్ ఫోన్ 2 ప్రో అనమాట. దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే బ్యాక్ కేస్ బై. సో బ్యాక్ కేస్ చేంజెస్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రొటెక్షన్ కేస్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆ స్క్రూస్ కానీ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో గుచ్చుకుంటాయి అనమాట చేతికి. ఇది 19,000కు ఉందన్నమాట. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 2 యూనిట్స్ ఉన్నాయి అయితే పెట్టారు. హైలైట్స్ చూసుకునే ముందు ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు. కార్డ్ ఆఫర్ అప్లై పర్చేస్ చేసుకోమంటాను. హైలైట్ చూసుకుంటే సేమ్ ఇక్కడ 7300 ప్రో ప్రాసెసర్తో పాటు వస్తుంది. 60 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తున్నాయి. 1 ఫుల్ డే ఈజీగా వచ్చేస్తే 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళని చెప్పడం. మోటరోలా G67 పవర్ అనమాట. ఇక్కడ బేస్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ హయ్యర్ స్టోరేజ్ వేరియంట్ అవైలబుల్ లేదు. మంచి విషయం ఏంటంటే తక్కువ ప్రైస్కి వస్తుంది అండ్ ఆల్సో 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఆఫర్ సప్లై అయితే 16,000కి వస్తుంది అనమాట. దగ్గర దగ్గర హైలైట్ చూసుకుంటే 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ అండ్ మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కాబట్టి ఈజీగా 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ P4 5G ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే మీకు 20,000కి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి ఒక 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మాత్రమే మంచి ప్రాసెసర్ వస్తుంది. 7400 ప్రాసెసర్, 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. డే అవర్స్లకి మంచి బ్యాటరీ బ్యాకప్కి బాగానే ఉంటుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళని చెప్పడం. సో సామ్సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా 18,000కి వస్తుంది. ఇక్కడ కూడా మీకు బై సామ్సంగ్ వాళ్ళకి అందరూ తెలిసి మోస్ట్లీ వీళ్ళు 6 ఇయర్స్ దాకా అప్డేట్స్ ఇస్తారు. ఏంటంటే స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళది ప్రాసెసర్ గురించి మనకు అందరూ తెలిసింది. ఎగ్జామ్స్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అండ్ 4K రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని పిక్చర్స్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ బై ఓవరాల్ చూసుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సో ఇవి ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయి 20,000 లోపట నాకు తెలిసిన కాడికి వచ్చిన లిస్ట్ అనమాట. ఇది 20,000 లోపట బడ్జెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా స్మార్ట్ ఫోన్ సంబంధించిన కంపారిజన్ వీడియో కావాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. ఆ కంపారిజన్ వీడియో తీసుకొస్తానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ అయితే చూసారు కదా. చాలా మటుకు అయితే ఎగ్జాక్ట్ 20,000 లోపల ఉండేటట్టు తీసుకొచ్చినాను. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.